జైలుకి వెళ్ళడానికి మొత్తం చెప్పను. ఒక 20 రోజులు, ఒక నెల జైలుకి వెళ్ళక ముందు అప్పటి నుండే కొంతమంది కావాల్సి టార్గెట్ చేసినట్టు చేసి అలా కొన్ని కుట్రలు పొంది ఇలా ఈ ట్రాప్ అనేది ఒకటి జరిగింది. చాలా పెద్ద ట్రాప్. అది ప్రజలందరూ చూస్తుంటారు, వాళ్ళకి తెలుసు. పైన భోలేనాథ్ కాళీమాతని వాళ్ళ భక్తురాలుగా లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి, ఇలాగే జీవించాలి కాబట్టి వాళ్ళే చూసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్లాన్డ్గా చేశారు. 100% ప్రీ ప్లాన్డ్గానే జరిగింది ఇదంతా. అప్పటికంత ముందు నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను, అన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాకా నేను వెళ్ళాను, పోరాడాను. నా శక్తి ఎంత ఉందో అంతవరకు నేను పోరాడాను. పోరాడలేదని కాదు, అందరు ప్రజలు కూడా చూశారు, యావత్ దేశం చూసింది. బట్ ఎక్కడైతే సమ్ పర్సన్స్ లైఫ్లోకి వచ్చారో అక్కడ నుండే కొద్దిగా కాంట్రవర్సీస్ అనేటి, దాంతోపాటు వీళ్ళు కూడా కాంట్రవర్సీలకు లాగడము. ఆమె ఎవరైతే వాళ్ళు ఉన్నారో సమ్ పర్సన్స్ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇక మొత్తం బ్యాడ్గా పోర్ట్రేట్ అయిపోయింది.